ఆ కొండ దిగువను నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడాను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఆమేన్. అందరూ చెప్పాలి ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తము పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన సంవత్సరము క్యాండిడేట్ సర్వీస్ నుంచి ఈ సంవత్సరము అంతములో ఈ క్యాండిడేట్ సర్వీస్ వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేమ కోసం మీకు వందనాలు. ఎంతో మంది నన్ను బలహీనులుగా ఉన్నారు, ఎంతో మంది మరువబడ్డారు, మరణించారు. యోగ్యులమని ఏమాత్రం కాదు, కానీ కేవలము మీ కృపను బట్టి, మీ నోటి మాటను బట్టి మీ బ్రతుకును అంటూ సెలవిచ్చారు కనుక ఈ మంచి సమయంలో మేము సజీవులే కదా, మిమ్మల్ని ఘనపరుస్తారంటూ సజీవుల లెక్కలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మీ ప్రేమ కోసం మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు లోకానికి వెలుగుగా వచ్చినటువంటి గొప్ప ఘడియని జ్ఞాపకం చేసుకొని జరుపుకుంటున్నటువంటి నాయన ఈ క్యాండిడేట్ సర్వీస్లో మీరు మాతో కూడా ఉండండి. వెలిగించబడినటువంటి వారమై అనేకులకు ఆ వెలుగును పంచ నిమిత్తమై మమ్మల్ని మేము కాల్చబడే అనుభవాన్ని అప్పగించుకునేటువంటి కృపను అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ సమయంలో మీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి. మీ దర్శన భాగ్యమును మాకు కలుగచేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. అయా చెంత బిడ్డలు, చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, అయా ప్రతి స్త్రీ, ప్రతి పురుషులు, పెద్దలైనటువంటి వారందరినీ వారి వారి సామర్థ్యము చేత నాయన మీరు వారిని దర్శించి మాట్లాడి మీ మెల్లైనటువంటి స్వరం ద్వారా తాకి సమీపంగా ఉన్న దేవుళ్ళని అనుభవంలోకి తీసుకొని వచ్చి ఇదిగో ప్రభా నాయన ఆ బిడ్డలందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా సాక్షికు కుప్పలుగా ఈ లోకంలో మీ నిమిత్తం వాడుకున్నామని విజ్ఞాపన చేస్తున్నాం. యెరూషలేమునకు క్షేమము, సీయోనుకు మేలు, ఇశ్రాయేలు ప్రజలకు సమాధానం, ఇశ్రాయేలు దేశంలో నీతి, మిమ్మల్ని కూర్చిన భయము, విశాలత, కాపుదల, భద్రత కలుగ చేసిన ప్రేమ యేసయ్య రక్తమునందు అంటపట్టుకున్న మా జీవితాల్లో కృపను అనుగ్రహించి మహిమ తెచ్చుకొని వెలుగు సంబంధాలుగా వెలుగు క్రియలను మాత్రమే చేయగలిగిన భాగ్యం దయచేయమని మా ప్రాణ ఆత్మ దేహాన్ని మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రతిష్ఠించుకుంటూ యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. దేవుని సంఘమా, వెలిగించబడుట అన్న మాటకు అర్థం ఏంటి అని మనం ఇందాక నేర్చుకున్నాం. వెలుగు క్రింద నుండుట, వెలిగించబడుట కాదు. వెలిగించబడి వెలుగును వెదజల్లుట వెలిగించబడుట. చీకటి ఎక్కడుంటుందో తెలుసా? చీకటి స్థానం నీకు తెలుసా? చీకటి వెలుగు వెనుక దాగి ఉంటుంది. ఎప్పుడు వెలుగు ఆగిపోతే అప్పుడు లోకమును కమ్ముకోవాలి. లుక్ ఎట్ దీస్ లైట్స్. లైట్ ముందు వెలుగుంది, లైట్ వెనుక చీకటి. కానీ వెలిగించబడిన వాని జీవితంలో చీకటికి అవకాశం లేదు. నేను మండుచుండగా చీకటి పారిపో. బైబిల్లో ప్రభువుని గురించి చెప్పిన మాట ఏంటంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యునికి వెలుగుగానున్నది అని అందా. ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది, కాల్చుచున్నది. ఎందుకు అంటే వారు వెలుగుగా చీకటిలోనున్న వారికి వెలుగును కనుపరచాలి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఎప్పుడైనా సరే వెలుగుకున్న గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే మనము చీకటిలో ఉండడానికి ఇష్టపడం.
వెలుగుకున్న గొప్పతనం ఏంటంటే దాగిన ప్రతి దానిని బయటికి కనపరుస్తుంది. దాగిన ప్రతి పాపమును దేవునికి చూపిస్తుంది. ఆయన నా మీద ప్రకాశించుచుండగా నాలో దాగిన ప్రతి బలహీనత ప్రభువుకు కనబడినప్పుడు ప్రభు నన్ను ప్రశ్నిస్తాడు. ప్రభు నన్ను ప్రశ్నించినప్పుడు నేను పశ్చాత్తాపపడుట ద్వారా వెలిగించబడిన వాడను. నేను వెలిగించబడగా నా చుట్టూ ఉన్నటువంటి బలహీనులు తమ పాపములను తాము తెలుసుకుంటారు. నేనెవరికి నువ్వు పాపివని చెప్పనక్కర్లేదండి. నేను వెలిగించబడితే నన్ను చూసిన ప్రతివాడు తనలోని బలహీనతను చూసుకుంటాడు. క్రైస్తవులు సువార్త ప్రకటన పేరుతో బయటికి వెళ్ళి తమ ప్రభువును కనపరచడం మానేసి ఇతరులను విమర్శించడం నేర్చుకున్నారు. ఇప్పుడు అది చాలా తప్పు. మనము చేయవలసింది ఇతరులను విమర్శించుట కాదు, నాలో వెలుగై ఉన్న ప్రభువును చూపిస్తే చీకటిలోనున్న ప్రతివాడు వెలుగును కోరుకుంటాడు. ఆయన నన్ను వెలిగించింది ఎందుకంటే వెలుగుగా మారి ఇతరులలో వెలుగును నింపుటకు. నా ప్రభువు నన్ను వెలిగించింది దేనితో వెలిగించాడో తెలుసా? ప్రభు ఇప్పుడు నేను ఈ క్యాండిల్ వెలిగించాలంటే అగ్గిపేట తీసుకోవాలి, దాన్ని వెలిగించాలి. నన్ను ఒకసారి ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఒక ఇంటిలో కిరోసిన్ దీపం ఉంది, కొవ్వొత్తి ఉంది, తర్వాత మండుటకు కట్టెలు ఉన్నాయి. నీవు ముందు దేన్ని వెలిగిస్తావన్నాడు. సామాన్యంగా మనకి ఇష్టమైంది ఏదో చెప్తాం. ఆయన అన్నాడు, కాదు, అగ్గిపెట్టిని వెలిగిస్తావన్నాడు. అంటే నేను వెలిగించబడకుండా వేరొకరిని వెలిగించుట అసాధ్యమైనది. పరిశుద్ధ దేవుని సన్నిధిలో నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు నన్ను వెలిగించుటకు నన్ను వాక్యము చేత ప్రజ్వరిల్ల చేస్తున్నాడు. నన్ను వెలిగించడానికి ఆయన వాడిన ఆయుధం ఏంటో తెలుసా? తన వాక్కు. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నన్ను వెలిగించింది ఎవరు? దేవుడు తన వాక్కు చేత. 29వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనలు 29 7వ వచనం. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించు. అసలు అధ్యాయం అంతా ఆయన స్వరము గురించే. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు. ఇదంతా ఆయన స్వరము గురించి. 7వ వచనంలో ఉన్న మాట ఏంటంటే యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలించు. నాలో మండుచున్నవాడు దేవుడు కాదు, నన్ను మండించుచున్నవాడు. దేవుని ఆలయంలోనికి వచ్చాడు యెషయా. దేవుని ఆలయంలోనికి రాగానే దేవుని మహిమ మందిరమును వ్యాపించిందట. దేవుని మహిమ చేత నింపబడిన మందిరములోనున్న యెషయా తన పాపమును ఎరిగాడు. అంటాడు, పాపిని, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించిపోయాను అన్నప్పుడు తన పాపమును ఎరిగినటువంటి యెషయాతో దేవుడు నువ్వు మంచోడివి అని చెప్పలా, నేను నిన్ను ఎన్నుకున్నానని చెప్పలా. మొట్టమొదట ఆయన చేసిన పని ఏంటో తెలుసా? యెషయా 6వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును
చేత పట్టుకొని నా యొద్దకు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినను. దేవుని మహిమ మధ్య కూర్చున్న నాతో దేవుడు మాట్లాడినాడు. ఎలా మాట్లాడాడు? స్వరముతో కాదు, తన సన్నిధితో. తన మహిమ మధ్య నిలువబడిన నాకు అర్థమైంది ఏంటంటే, అపవిత్రమైన పెదవులు అపవిత్రమైన జనుల మధ్య నా నివాసం. అపవిత్రమైన పెదవులు అంటే అర్థం తెలుసా? బైబిల్ ఏముందంటే, నీ హృదయము దేనితో నిండి ఉండునో నీ నోరు దానిని మాటలాడు. నీ హృదయము దేనితో నిండి ఉండునో నీ నోరు దానినే మాట్లాడు. దేవుని బిడ్డ, అందరికీ తెలియకపోవచ్చు, కానీ వయస్సులో ఎదిగే కొలది మెచ్యూరిటీ వస్తుంది మనకి. ఏం మెచ్యూరిటీ అంటే, అవతల మాట్లాడుతున్న వ్యక్తి హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాడా, మనసులో దాచుకొని ఒక మాట పైకి ఒక మాట లోపలికి మాట్లాడుతున్నాడా, లేక మాట్లాడవలసి ఉన్నది కనుక మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. నాకే ఆ జ్ఞానం ఉన్నప్పుడు నా ప్రభు సన్నిధిలో నా మాట నా మనస్సును తెలియచేయదా? అది హృదయపూర్వకమైన ప్రార్థన, ఆచార రీతి ప్రార్థన, లేక దేవుడు అంగీకరించగలుగుటకు తగిన పశ్చాత్తాప ప్రార్థన ప్రభువుకు తెలియదా? నా హృదయము దేనితో నిండి ఉండునో నా నోరు దానినే మాట్లాడును. నా నోరు నా దేవుని మహిమ మధ్య పాపమును గ్రహించి అపవిత్రమైన పెదవులు గలవాడనన్నప్పుడు దేవుడు తన దూతలను పంపాడు. దూతలలో శరాపులు అనేవారు ప్రభువు చుట్టూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించేటువంటి వారు. వారిలో ఒకరు వచ్చి బలిపీఠము మీద నుండి నిప్పును తీసి తన పెదవులకు తగిలించి, అంటే తన పెదవులను కాల్చి, అంటే అర్థం ఏంటండి? తన హృదయమును కాల్చి, తన మనస్సును కాల్చి, తన తలంపులను కాల్చి, తన బ్రతుకును కాల్చి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీవు పవిత్రుడవు. ఏది తగిలింది? ఆయన పెదవులకు తగిలింది ఏంటండి? బలిపీఠము మీద ఉన్న. నీకు మాట చెప్తాను, మీకు అందరికి తెలిసి ఉండొచ్చు, అయినా చెప్తున్నాను. అహరోను అనే యాజకుడికి 4 కుమారులు. ఈయన వృద్ధుడైపోతున్నాడు. ఈయన చేయవలసిన పనిని కుమారులకు అప్పగించాలి. మొదటగా పుట్టిన నాదాబు అబీహు అనేటువంటి 2 వ్యక్తుల్ని పిలిచి అన్నాడు, నా తర్వాత మీరే దేవుని సన్నిధిలో ధూపం వేయాలి. అంటే అగ్ని మీద ధూపం వేయాలి దేవుని సన్నిధికి వెళ్ళి. మీరు రండి అన్నప్పుడు వారి హృదయములో దేవుని గుర్చిన భయము లేదండి. అహరోనునకు కలిగిన భయం వారికి లేదు. వారి మనస్సు సగము లోకము మీద, సగము దేవుని మీద. దేవునికి నువ్వు వాడవలసినది పవిత్రమైనదై ఉండాలి, అపవిత్రమైనదై ఉండకూడదు. నువ్వు దేవుని సన్నిధిలో విమనస్సుతో కూర్చుంటే ఎలా? వాళ్ళు వెళ్ళి ధూపము వేయడానికి నిప్పులు వేసుకున్నారు. ధూప పాత్రలో నిప్పులు వేసుకున్నారు. దేవుడు తన సన్నిధి నుండి అగ్నిని పంపి వాళ్ళను కాల్చివేశాడు. ఎందుకు ప్రభువా? నీ కొరకే కదా వారు బయలుదేరారు. ధూపము వేయమన్నావు, ధూపం వేస్తున్నారు, ఎందుకు కాల్చావు? వాళ్ళు ఇప్పుడే కదా మొదటిసారి ప్రారంభించారు, వాళ్ళకి నేర్పించవచ్చు ఏదైనా తప్పుంటే. కానీ ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి కావలసిన అగ్ని ప్రతిష్ఠితమైనదై పవిత్రమైనదై ఉండాలి, కానీ అపవిత్రమైనది కాదు. అంటే బలిపీఠము మీద దేవునికి బలి ఇచ్చు కట్టెల అగ్నితో ధూపం వేయాలి, కానీ మనుషుడు వండుకోవడానికి వాడినటువంటి పొయ్యిలోని నిప్పు కాదు. వాళ్ళు చేసిన పని అది. యెహోవా ఆజ్ఞాపింపని అగ్ని చేత ధూపం వేశారంట. అందుకే వాళ్ళని కాల్చివేశారు. దేవుని కోపము శత్రువుల మీద మండును, దేవుని కోపము కుమారులను ఆదరించు.
నేను కోపంగా వెళ్తున్నానండి, నా పిల్లలను ఎవరో తీసుకువెళ్ళారు, వాళ్ళను చంపడానికి, వాళ్ళ మీద యుద్ధం చేయడానికి కత్తో కర్రో తుపాకో పట్టుకొని నేను మహోగ్రం వేదనతో రోషంతో వెళ్తున్నాను. నాకెవరైనా ఎదురొస్తే నాకున్న శక్తితో నేను వాళ్ళను కొట్టగలను, కనీసం గాయపరచగలను. అంతటి కోపంతో వెళ్తున్నప్పుడు నేను ఎవరిని పోగొట్టుకున్నానో ఆ పిల్లలు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చారు. నేను ఎంత రౌద్రముతో ఉన్నానో అంతే ప్రేమతో వాళ్ళని నేను కౌగిట చేర్చుకున్నాను. కోపం ఉంది, కానీ నా బిడ్డలను చూడగానే ప్రేమ కోపము స్థానములో అది ప్రవేశించింది. నా దేవుడు రోషము గలవాడు, ప్రతీకారము చేయు దేవుడు, కానీ ఆయన ప్రేమస్వరూపి, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. ఆయన నిన్ను మన్నించాడు అంటే నీ పాపమును బట్టి నిన్ను కాల్చుట కావచ్చు, లేక నీలోని పశ్చాత్తాపమును బట్టి ప్రభు కొరకై నిన్ను వెలిగించుట కావచ్చు. మన్నించబడుచున్నావా, వెలిగించబడుచున్నావా? ఇందాక మనం చదువుకున్న లేఖన భాగం మీకు జ్ఞాపకం ఉందో లేదో, అంధకారం చీకటి పైకి కమ్ముకుందట. ఎటు చూసిన పొగ, చీకటి, అంధకారం. ఎందుకనంటే ప్రభువు మండుచున్నాడు గనుక. ఆయన వెలుగులోనికి ఎవడైనా ప్రవేశించి నశించకుండానట్లు తన చుట్టూ అంధకారమును దుప్పటిగా కప్పుకున్నాడు. నువ్వు వెలుగులోకి వెళ్ళాలంటే కాల్చబడిన అనుభవం ఉంటే తప్ప వెలుగులోకి వెళ్ళలేవు. నెబుకద్నెజరు నీవు నిలువబెట్టిన దేవతకు మేము మొక్కం, విగ్రహములకు మేము మొక్కం, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను, మండుచున్నటువంటి ఆ కొలిమిని 7 అంతలు మండింపజేశాడంట ఆ రాజు. ఎంతగా మండింపచేశాడంటే ఈ ముగ్గురిని నిప్పులో వేయడానికి వెళ్ళిన వారు కాల్చబడ్డారు, కానీ నిప్పులోకి వెళ్ళిన వారు కాల్చబడలేదు. వారి వెంట్రుక కాలలేదు, వారి వస్త్రము కాలలేదు. వారితో ఉన్నవాడు వారితో ఆనందించాడు. ఎందుకని? వారు అప్పటికే కాల్చబడిన వారు దేవుని చేత. అగ్ని వారిని ఏమి చేయలేదు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ క్యాండిల్ నువ్వు తీసుకునేటప్పుడు ప్రభువు కొరకు వెలిగించబడుటకు నువ్వు ఇష్టపడుతున్నావు అన్నది ఒక్కటే నా ప్రశ్న. కాల్చబడుటకు కాదు, వెలిగించబడుటకు నువ్వు ఇష్టపడుతున్నావు. ఎవరైనా సరే, మన బ్రతుకు ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే, దేవుని కొరకు నేను నా బ్రతుకును సాక్షిగా ఉన్నటకు అప్పగించుకొనుచున్నాను అనగలిగిన ప్రతివారు వెలిగించవచ్చు. అయితే వెలిగించున్నప్పుడు నీ వాగ్దానం ప్రభువుతో సంపూర్ణమైంది. మాట ఇచ్చి తప్పేది కాదు. నీకు ఇష్టము లేకపోతే వెలిగించిన అవసరం లేదండి. మనం ఇక్కడ ఆచారాన్ని చేయడానికి రాదు, ప్రభుత్వ నిబంధన చేసుకోవడానికి వచ్చాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించచ్చు.